ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కట్ట కార్తిక్. తెలంగాణలో ఆటో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. మరీ ఘోరం అయిపోయింది మాకు పరిస్థితి. చాలా అంటే చాలా ఘోరం అయిపోయింది. రోజు 400 సంపాదించి 200 కూడా వెళ్తలేదు. చాలా ప్రాబ్లం, చాలా ప్రాబ్లం. ఇల్లు ఇట్లా గడవాలి మాకు. ఈ పథకం నుంచి మొత్తం మహిళలు మొత్తం కూడా గంట సేపు అయినా సరే బస్సుల్లో వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఈ ఆటో వాళ్ళ ఆందోళనని ఆయుధంగా మార్చుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇలా ఈఎంఐలు కట్టలేక, ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ 21 మంది చచ్చిపోయినరు. 20 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఆటో వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీ రామారావు గారు సీఎం రేవంత్ రెడ్డికి రేఖ రూపంలో డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ రాజకీయాన్ని పక్కన పెడితే ఆటో వాళ్ళ డిమాండ్లో జెన్యూనిటీ ఉందా అని ఒకసారి పరిశీలిద్దాం. అసలు ఆటో ఎక్కే వాళ్ళు ఎవరు, ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఆటో వాళ్ళ ఉపాధి దెబ్బతింటానికి ఫ్రీ బస్నే కారణంగా చూపిస్తున్నారు కాబట్టి ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళు ఎవరు, ఆటో ఎక్కే వాళ్ళు ఎవరు? ఒకసారి ఆలోచిస్తే ఫ్రీ బస్ ఎక్కే మహిళలు ఎవరు అంటే 10 రూపాయలు 20 రూపాయలు మిగులుతాయి కదా అని చెప్పేసి పెద్ద ఎత్తున క్రౌడ్ ఉన్నా సరే నిలబడి బస్సులో ప్రయాణించే వాళ్ళు ఫ్రీ బస్ని ప్రిఫర్ చేస్తారు. 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, తొందరగా ఇంటికి చేరుకుందాం, తొందరగా గమ్యాన్ని చేరుకుందాం అని ఆలోచించే వాళ్ళు ఆటోని ప్రిఫర్ చేస్తారు. ఈ రెండు ఆలోచనలు చాలా భిన్నత్వం ఉంటుంది. ఈ ఫ్రీ బస్ ప్రిఫర్ చేసేవాళ్ళు తొందరగా జనరల్గా కూడా ఆటో ప్రిఫర్ చేయరు. ఆటో ప్రిఫర్ చేసేవాళ్ళు అంటే సపరేట్ ఆటో ప్రిఫర్ చేసేవాళ్ళు బస్సుని ప్రిఫర్ చేయరు. కొంత షేర్ ఆటో కొద్ది గొప్ప డిమాండ్ తగ్గితే తగ్గొచ్చు, అది కొద్ది మేర నష్టం మాత్రమే. సరే, ఆటోలకి డిమాండ్ తగ్గుతుంది ఫ్రీ బస్ స్కీమ్ వల్ల అని ఒకసారి ఆలోచించుకుంటే, ఒక రకంగా ఆటోలు వచ్చినప్పుడు రిక్షా వాళ్ళు మాయమైపోయారు. వాస్తవానికి ఒక ఆటో వచ్చిన ప్లేస్లో 10 రిక్షాలు తిరుగుతుండే. ఇంతకుముందు హైదరాబాద్లో కానీ ఇతర నగరాల్లో కానీ రిక్షాలు పెద్ద ఎత్తున ఉండే. ఆటోలు అలవాటైన తర్వాత రిక్షాలు ఎగిరిపోయాయి, వాళ్ళ ఉపాధి దెబ్బతింది. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ఆటో రావటం వల్ల మా ఉపాధి దెబ్బతింది అని చెప్పేసి ఆందోళన చేస్తే వాళ్ళకేం సమాధానం చెప్పగలం? సరే, అది పక్కన పెట్టేస్తే ఇంకొకటి ఏంటంటే, ఆ ఆటో డిమాండ్ ఎప్పుడు దెబ్బతింది అంటే మెట్రో రావటం వల్ల దెబ్బతింది, ప్రైవేట్ క్యాబులు రావడం వల్ల దెబ్బతింది. ఓలా ఊబర్ ఆటో వాళ్ళ జీవితం మీద చాలా పెద్ద ఎత్తున దెబ్బలు కొట్టాయి. వాస్తవానికి ప్రైవేట్ క్యాబులు విపరీతంగా వచ్చిన తర్వాత ఆటోలు ఎక్కడం కంటే క్యాబులు ఎక్కడాన్ని ఎక్కువ జనం ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, డబ్బులు పెట్టగలంటుంటే వాళ్ళు. కాబట్టి ప్రైవేట్ క్యాబులు రావటం, ఓలా ఊబర్ డిమాండ్ పెరగటం కొంత ఆటో వాళ్ళని ముంచేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆటోను కూడా ఓలా ఊబర్లో ఎక్కించుకొని వాళ్ళే కమిషన్లు ఇచ్చి వాళ్ళ ద్వారా బేరాలు తెచ్చుకొని ముందుకెళ్తున్న పరిస్థితి ఆటో వాళ్ళది. వాస్తవంగా ఆటో వాళ్ళ కష్టాల్లో ఇప్పుడు కాదు, కొత్తగా ఉన్నది, ఎప్పటి నుంచో కష్టాల్లోనే ఉన్నారు. డీజిల్ రేట్లు విపరీతంగా పెరగటం వల్ల కష్టాల్లో ఉన్నారు, ఓలా ఊబర్ రావటం వల్ల కష్టాల్లో ఉన్నారు, ఇక రకరకాల కారణాలతో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు నిజంగా కష్టాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వాలకు ఉంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఆ చిత్తశుద్ధి ఉంటే మరి డీజిల్ రేటు విపరీతంగా పెరిగినప్పుడు డీజిల్ రేట్లో స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. మరి స్టేట్ ట్యాక్స్ని ఎందుకు మినహాయింపు చేయలేదు? ఒకవేళ డీజిల్లో స్టేట్ ట్యాక్స్ని కనుక మినహాయింపు చేస్తుంటే దాంట్లో ఎవరు లబ్ధి చేకూరుతారు? ఆటో వాళ్ళు లబ్ధి చేకూరుతారు, రైతులు లబ్ధి చేకూరుతారు. ఎందుకంటే ఆటోలు నడుపుకొని వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి రైతులకు లబ్ధి చేకూరుతుంది, ఆటో వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ ఆలోచించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడే మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం ఇవ్వగానే ఆటో వాళ్ళ డిమాండ్ను ముందు తీసుకొచ్చి రాజకీయం చేయాలని చూస్తుంది. ఆటో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, ఆటో వాళ్ళని ఆదుకోవాలి అన్న మాట నిజమే. ఖచ్చితంగా వాళ్ళు రోజువారీ అంటే ఆ రోజు వచ్చే బేరాన్ని బట్టి వాళ్ళ జీవితాలు ఉంటాయి, వాళ్ళు చాలా కొద్ది జీవితాలు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఏ రకమైన డిమాండ్ ఇవ్వాలి, వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోగలదు అనేది ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు నెలకి 10,000 ఇవ్వమంటూ అది ఆచరణ సాధ్యం కాదు, నిజాయితీపరమైన డిమాండ్ కాదు. వాళ్ళకి ఎక్కువ రోడ్ల మీద ఉంటారు కాబట్టి యాక్సిడెంట్లే గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కల్పించమని చెప్పడం జెన్యూన్ డిమాండ్. వాళ్ళకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి ఆటోలు కొనుక్కున్నప్పుడు అని చెప్పడం ఒక జెన్యూన్ డిమాండ్. ఇలాంటి జెన్యూన్ డిమాండ్. రెండోది ఏంటంటే, ఈ డీజిల్ మీద స్టేట్ ట్యాక్స్ ఎత్తివేయాలి, సెంట్రల్ ట్యాక్స్ తగ్గించాలి అని అడగటం జెన్యూన్ డిమాండ్. ఇలాంటి డిమాండ్లు చేస్తే ఒక పద్ధతి, అందరూ నమ్ముతారు, అందరూ హర్షిస్తారు. అది వదిలేసి నెలకి 10,000 ఇవ్వని ఆచరణకి సాధ్యం కాని మాటలు డిమాండ్లు చేయటం. రెండోది, ఫ్రీ బస్ స్కీమ్ను చూపించేసి ఆటో వాళ్ళ డిమాండ్, ఆటో వాళ్ళ బిజినెస్కి దెబ్బతిరిగింది అని చెప్పేసి అనటం. ఇది రెండు కరెక్ట్ అయినటువంటి పద్ధతులు కావు. బీఆర్ఎస్ ఈ మాట నుంచి వెనక్కి పోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఆటో వాళ్ళు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ను ఉపయోగించుకునే మహిళలంతా కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, పేద వాళ్ళు. ఖచ్చితంగా
పేదవాళ్ళు మాత్రమే ఇవాళ బస్సు ఎక్కడానికి ఇష్టపడుతున్నారు. మిగతా వాళ్ళంతా కొద్ది గొప్ప అవకాశం ఉంది, ఎకనామిక్ సోర్స్ ఉన్న వాళ్ళంతా కూడా ప్రైవేట్ వెహికల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ప్రైవేట్ వెహికల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, కొంత డబ్బు పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే మీ ఆటోలకు ప్రిపేర్ చేస్తున్నారు. దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ యుద్ధంలో మీరు భాగస్వాములు కాకూడదని చెప్పేసి నేను ఆటో వాళ్ళని కోరుకుంటున్నాను. ఒక జెన్యూన్ డిమాండ్తో ఇప్పుడు మీరు రోడ్ల మీద ఉంటారు, మీ ఫ్యామిలీకి మీకు ఇన్సూరెన్స్లు కల్పించాలని ప్రభుత్వాన్ని అడుగుతూ చేయండి. రెండోది, పెరుగుతున్నటువంటి డీజిల్ ఛార్జీని తగ్గించమని మీరు డిమాండ్ చేయండి. ఎందుకంటే పెరుగుతున్న డీజిల్ ఛార్జీలు అనేటువంటిది మీకు లాభాన్ని ఇవ్వట్లేదు, అలానే ప్రయాణికులకు కూడా బడ్డీగా మారిపోతున్నాయి. ఇటు మీకు ఇబ్బందిగా ఉంది, మీతో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా భారంగా ఉంది. కాబట్టి ఇలాంటి జెన్యూన్ డిమాండ్ చేస్తూ మీరు ఆందోళన చేస్తే అందరూ హర్షిస్తారు, మొత్తం సమాజం మీకు మద్దతుగా నిలుస్తుంది. కానీ ఈ రాజకీయ కారణాలతో నడిపేటువంటి రాజకీయ యుద్ధంలో మీరు భాగస్వాములు కావద్దని చెప్పేసి ఆటో వాళ్ళని నేను కోరుకుంటున్నాను.